హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyEats. ఇవాల్టి స్పెషల్ పండగ రోజు ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ అండి. ఏ స్పెషల్ అకేషన్స్కైనా లేదా వీకెండ్ పార్టీస్కైనా చేశారంటే మిమ్మల్ని మెచ్చుకొని వాళ్ళు ఉండరంతే. నేను చెప్పే పద్ధతిలో కానీ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఈ దమ్ బిర్యానీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి మీకు? ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక ప్యాన్లో టైట్గా సీల్ చేసి మెల్లగా కుక్ చేయడం వల్ల స్పైసెస్లో ఉన్న అరోమా అండ్ ఫ్లేవర్ మీట్కి కానీ లేదంటే వెజెస్కి కానీ బాగా పట్టి ఎండ్ రిజల్ట్ చాలా ఫ్లేవర్ఫుల్ బిర్యానీ వస్తుందండి. మరి ఈ నోరూరించే దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా? లెట్ స్టార్ట్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని తగినన్ని నీళ్లు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 కప్పు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్ ఫ్రెంచ్ బీన్స్, 10 to 15 కాలీఫ్లవర్ ముక్కలు, 1/2 కప్పు గ్రీన్ పీస్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకోండి. ఓవర్ కుక్ అవ్వకుండా ఉండటానికి విజిల్ తీసి చన్నీళ్ళు వేయండి. ఇది ఫాస్ట్ ప్రాసెస్ అండి. లేదు మీకు టైం ఉంది అనుకుంటే ఒక ప్యాన్ తీసుకొని వాటర్ యాడ్ చేసి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి 70% కుక్ చేసుకోండి. ఇప్పుడు లోతుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని 1/2 చెంచా పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్ల కొత్తిమీర, 2 టీ స్పూన్ల పుదీనా తరుగు, 1/2 కప్పు కమ్మటి పెరుగు వేసి బాగా కలపండి. అసలు ఈ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా. నేను చేసే మసాలా రెసిపీని చికెన్ బిర్యానీ వీడియోలో ఉందండి. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇప్పుడు 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే 2 టీ స్పూన్ల గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని ఈ మసాలాని బాగా పట్టించండి. ఇక్కడ మీరు 3 పచ్చిమిర్చిని అలానే వేయించిన జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ మీకు ఒక క్విక్ టిప్ అండి. సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం రెగ్యులర్గా తినే సాల్ట్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. కొంచెమేనండి, మరీ ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 లీటర్ల వాటర్ని యాడ్ చేసుకొని 1 అనాస పువ్వు, 1 జాపత్రి, 1 నల్ల యాలుక, 1 ఇంచు దాల్చిన చెక్క, 6 దంచిన యాలుకలు, 3 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా, 2 టీ స్పూన్ల సాల్ట్, అలానే అరచక్క నిమ్మరసం, 2 టీ స్పూన్ల పుదీనా, 2 టీ స్పూన్ల కొత్తిమీర, 1 టీ స్పూన్ నెయ్యి వేసి నీళ్ళని బాగా కాగనివ్వండి. నిమ్మరసం వేయడం వల్ల బియ్యం తెల్లగా ఉడుకుతుంది. ఇందులో ఉండే సాల్టే రైస్కి బాగా పడుతుందండి. మరలా మనం సాల్ట్ ఎక్స్ట్రాగా వేయం. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో 2 కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ని 90% ఉడికించుకోండి. అంటే ఆల్మోస్ట్ ఇంకో 5 నిమిషాల్లో ఉడికిపోతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళని వడగట్టి రైస్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలి. అలానే పసుపుని కొంచెం పాలల్లో కలుపుకొని రైస్ పైన చల్లండి. దానివల్ల మనకి టాప్ లేయర్లో బిర్యానీ కలర్ వస్తుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ వేయాల్సిన అవసరం లేదండి. మీకు తెలుసు కదా పసుపు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకోండి. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని, గీని యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు దమ్ని ఎటు పోకుండా ఉండడానికి నేను ఒక లవంగం పెట్టి కంప్లీట్గా సీల్ చేశానండి ప్యాన్ని. మీకు ఎక్కడైనా ఎయిర్ లీక్ అవుతుంది అనుకుంటే పిండిని కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి నోరూరించే బిర్యానీని సర్వ్ చేసుకోండి. మీరు యాస్టీస్గా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఆ పిక్ని YummyEats పేజ్లో తప్పకుండా పోస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కింద కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.